వెల్కమ్ టు ఛానల్ 3. ఈరోజు మన చిట్చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం బొమ్మలూరు గ్రామ సర్పంచ్ కాటూరి విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా మీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? నేను 2018 వరకు హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో నాది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బిజినెస్ ఉంది బంజారా హిల్స్లో. ఓకే. తర్వాత ఫ్రీ టైంలో మూవీస్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. మూవీస్, సీరియల్స్లో అట్లా యాక్ట్ చేస్తూ హైదరాబాద్లో ఉండేవాడిని 15 years వరకు యాక్టర్గా చేశాను. మూవీస్లో, సీరియల్స్లో కూడా చేశాను. తర్వాత 2018లో నేను ఓన్గా మూవీ స్టార్ట్ చేద్దాం అనేసి కొంతమంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని లొకేషన్లు చూడడానికి అని చెప్పేసి నేను డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఆర్టిస్ట్గా దానిలో రోల్ కూడా వేయడానికి లొకేషన్స్ అవి చూద్దామని చెప్పేసి నేను విజయవాడ సరౌండింగ్ నాకు తెలిసిన ప్లేస్లో కాబట్టి నేను ఇటు వచ్చాను. అదే రోజు నాన్నగారు స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. ఇక ఆ టైంలో నేను హోటల్ రూము వేకెట్ చేసి హాస్పిటల్కి రావడం, ఇట్లా నాన్నగారు 1 week హాస్పిటల్లో ఉండి కొద్దిగా సిక్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో నేను ఇక్కడే ఉండి ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకునే లోపు మళ్ళీ మా బ్రదరు సిక్ అయ్యారు. మా బ్రదర్ సిక్ అవ్వడంతో మళ్ళీ తనని ట్రీట్మెంట్ మంచి చెడు అవన్నీ చూసుకుంటూ చేసుకునే లోపు తను ఎక్స్పైర్ అయ్యారు. వితిన్ ద 1 yearలో ఎక్స్పైర్ అవ్వడం. ఈ లోపు కోవిడ్ రావడం జరిగిందండి. కోవిడ్ రావడంతో నేను ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళలేకపోయాను, బ్యాక్ అవ్వలేకపోయా. ఆ కోవిడ్ టైంలో ఏంటంటే నేను ఇక్కడే ఉంటూ, మాది ఆల్రెడీ మెడికల్ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు మెడికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అన్నయ్య మెడికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దాన్ని నేను కూడా హైదరాబాద్ వెళ్ళక ముందు 10 years విజయవాడలో మెడికల్ ఫీల్డ్లోనే వర్క్ చేశానండి. సో దానివల్ల ఏంటంటే ఆ కోవిడ్ టైంలో కంప్లీట్గా లాక్డౌన్ పెట్టడం వల్ల సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఎవరు సపోర్ట్ లేని వాళ్ళకి ఎలాగే ఏంటి అని ఆలోచించే లోపు సరే మన వంతు సహాయం మనం ఏదో చేద్దాము అనుకొని ఆ టైంలో వెజిటేబుల్స్, రైస్, ఉప్పు, పప్పు అట్లా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చిందండి. ఎలక్షన్ కోడ్ రావడంతో నాన్నగారు అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా ఉన్నారు, పార్టీలో కన్వీనర్గా వర్క్ చేశారు. సో ఆయన రాజకీయ అనుభవం కానీ గతంలో మా అమ్మగారు 2006లో పంచాయతీగా పోటీ చేసి, సర్పంచ్గా పోటీ చేసి కొంచెం తేడాలో పోయారు. ఏ పార్టీ తరపున పోటీ చేశారు? ఇండిపెండెంట్. సర్పంచ్ అంటే ఇండిపెండెంటే. అయితే ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీపీ ముద్ర ఎలా అంటే నాన్నగారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్, మేము స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్, తర్వాత వైసీపీలోకి రావడం, అదే జెండా పట్టుకోవడం, డాక్టర్ దుట్ట రామచంద్ర గారు సపోర్ట్తో మేము వర్క్ చేయడం అది జరిగింది స్టార్టింగ్. తర్వాత ఎర్లగడ్డ వెంకటరావు గారు వచ్చారు. అట్లాగా సరే నాన్నగారు పోయారు. నాన్నగారి డ్రీమ్ కూడా అమ్మని సర్పంచ్ చేయాలని, ఆ టైంలో ఫీమేల్ రిజర్వేషన్ రావడం వల్ల చేయాలని, అది తీరలేదు. కనీసం ఈసారన్నా మనం ట్రై చేద్దాము అని అప్పుడు మనం ఎలక్షన్ మోటివ్లోకి మేము దిగామండి. దిగిన తర్వాత నామినేషన్ వేయడం, తర్వాత క్యాన్వసింగ్ చేయడం, సర్పంచ్గా గెలవడం అది జరిగింది. అయితే ఇక్కడ మాకున్న ఇబ్బందులు ఏం జరిగినాయి అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు టీడీపీ నుంచి వచ్చి పాత వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఎగెనిస్ట్గా వాళ్ళ మనుషులని, అసలు ఏ రోజు కూడా జెండా పట్టుకోని వ్యక్తులకి మా మీద పోటీగా నిలబెట్టించారు. ఏదేమైనా ప్రజలు మాత్రం ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఏంటని వాళ్ళు తీర్పిచ్చారు. నలుగురిలో నేను ఒకటిగా పోటీ చేశాను. 294 మెజార్టీతో నేను గెలిచానండి. ఓకే సార్, మీ నాన్నగారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అన్నారు, తర్వాత మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేశారు. ఇక్కడ కానీ ఎక్కడ చూసినా మీ గ్రామంలో టీడీపీ జెండాలే కనిపిస్తున్నాయి. అలా జరగడానికి ఏదైనా బలమైన కారణం ఏదైనా ఉందంటారా? ఉందండి, చాలా పెద్ద కారణమే ఉంది. యాక్చువల్గా మేము వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా నాన్నగారు ఉన్నప్పుడు డాక్టర్ దుట్ట రామచంద్ర గారు మా నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతకుముందు అందరం కాంగ్రెస్సే. ఓకే. అయితే ఆయన కొంచెంలో పోయింది. తర్వాత డాక్టర్ దుట్ట రామచంద్ర గారి వ్యక్తిగత కారణాల వల్ల రెండోసారి పోటీ చేయడానికి ఆయన కుదరలేదు. అప్పుడు యార్లగడ్డ వెంకటరావు అనే వ్యక్తిని, ఎన్ఆర్ఐ ఆయన్ని తీసుకొచ్చారు సీఎం గారు. సరే మేము పార్టీని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఎవరైతే ఏమైందని చెప్పేసి మేము యార్లగడ్డ వెంకటరావు గారికి వర్క్ చేసాము. ఆయనతో పాటు కష్టపడి తిరిగాము. ఆయన కూడా మాతో ఒక కుటుంబ సభ్యుడిగా, ఎన్ఆర్ఐ అనే ఫీలింగ్ ఎక్కడ చూపించకుండా ఒక కుటుంబ సభ్యుడిగా తిరిగారు, కష్టపడ్డారు. ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి నియోజకవర్గం మొత్తం తిరిగారు. అత్యధిక ఎక్కువ తిరిగిన వ్యక్తుల్లో కూడా ఆయన ఒకళ్ళు.
అట్లాంటి వ్యక్తితో పాటు మేము ప్రయాణం కొనసాగించాం. అయితే ఆయన్ని కారణాలు ఏమైనా ఉండొచ్చు, అది హై స్థాయి వేరు కాబట్టి మేము దాని గురించి మాట్లాడకూడదు. అది కారణాలు ఏమన్నా వచ్చు, వెంకటరావు గారిని దూరం పెట్టడం జరిగింది. మాకు కొంచెం బాధేసింది. అంటే పార్టీలోకి తీసుకొచ్చింది హైకమాండే, ఈరోజు మళ్ళీ దూరం పెట్టేది హైకమాండే. ఈలోపు మాకు ఆయనతో బాండింగ్ ఏర్పడటం, ఆయనతో మాకు అటాచ్మెంట్ పెరగటం, దానివల్ల మేము ఆయనకి బాగా ఇదయ్యాం. అయినా సరే మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం, సరే ఎవరు ఏమైతే ఏమైంది, అప్పుడు దట్టా రామచంద్ర గారు చేస్తాం, తర్వాత వెంకటరావు గారికి చేసాం, తర్వాత ఇప్పుడు వంశీ గారు అన్నారు ఆయనకి చేయాలి, పార్టీ హైకమాండ్ ఏదంటే అది అనుకొని మేము చేసాం. ఆయన్ని ఫాలో అవుతూ చేసాం. ఈలోపు మధ్యలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు మేము పాత వైఎస్ఆర్సీపీ వాళ్ళం, స్టార్టింగ్ నుంచి మేము ఎట్లా ఉన్నామో అట్లాగే మేము పోటీ చేద్దామని చెప్పి ప్రతి ఊరిలో, ఒక్క బొమ్మలూరు అని కాదు, ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు నిలబడ్డారు. అయితే వల్లభనేని వంశీమోహన్ గారికి తెలిసి జరిగిందో తెలియజరిగిందో మాకైతే తెలియదు, కానీ ప్రతి ఊరిలో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి మాకు పోటీగా నిలబడ్డారు. టీడీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్ గారితో పాటు ఎవరెవరైతే పార్టీలోకి వచ్చారో ప్రతి ఒక్క ఊరిలో ఆ వ్యక్తి మాకు పోటీగా నిలబడ్డారు. సో మేము యాక్చువల్గా పోటీ పడాల్సింది టీడీపీ పార్టీతో పోటీ పడాలి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వైసీపీ పోటీకే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ మద్దతుదారులు వైసీపీ జరిగింది. మా గ్రామంలో కూడా అలాగే జరిగితే నాకు 4 పోటీ చేశారు. 4లో నేను ఒకటిగా విజయం సాధించాను. విజయం సాధించి 294 మెజార్టీతో నేను వచ్చాను. అయితే నేను అట్లా కంటిన్యూ చేసుకుంటూ సర్పంచ్గా గెలిచాను. సరే ఏదేమైనా ఎవరు పోటీ నిలబడినా, ఎవరో ఏ పార్టీ నుంచి వచ్చినా, ఏదేమైనా సర్పంచ్గా గెలిచాను కాబట్టి ఇక నా గ్రామానికి నాకు ఒక అవకాశం దేవుడు కల్పించాడు. ఇంతమంది జనాభాలో నాకు ఒక అవకాశం నాకే వచ్చిందంటే నేను చాలా అదృష్టం చేసుకున్నాను, పుణ్యం చేసుకున్నాను. అందుగురించే గ్రామానికి ఏదోటి చేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ ముందుండి ప్రతి దానికి నేను ప్రోటోకాల్, ఎమ్మెల్యే విషయంలో ప్రోటోకాల్ కానీ, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కానీ ఎటువంటి ఏట్లకి పాల్పడకుండా ప్రతిదానికి పార్టీ కట్టుబడి ప్రతి విషయంలోనూ నేను ముందే ఉండడం జరిగింది. బాపులపాడు మండలంలోనే నేను యాక్టివ్గా ఉండే సర్పంచ్లో నేను ప్రథమ అవ్వచ్చు, 2వ అవ్వచ్చు, 3వ అవ్వచ్చు, ఏదన్నా కానీ యాక్టివ్గా మాత్రం ఉండేవాడిని. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకున్న కొంతమంది గ్రామంలో ప్రతిదాన్ని మాకు అడ్డుకోవడం, ఏ పని చేసినా సరే మా క్రెడిట్ మాకు వస్తుందనో మరి ఇంకేమో మాకు తెలియదు, కానీ ప్రతి విషయంలో కూడా మాకు ఆయనకి సంబంధించిన కొంతమంది వార్డు మెంబర్లని మాకు వ్యతిరేకంగా మాట్లాడించడం, ఆయన మద్దతుదారులని మాకు వ్యతిరేకంగా మాట్లాడించడం, తీర్మానాలను అవనీయకపోవడం, ఏ పని మొదలుపెట్టినా ఇప్పుడు గ్రామంలో జగనన్న కాలనీ శాంక్షన్ అయినప్పుడు వీళ్ళకి కొన్ని మట్టి అవసరాలు పడతాయి. ఆ మట్టి పెడదామంటే వెంటనే వాళ్ళ మనుషులు వచ్చి అడ్డుకోవడం, గొడవలు చేయడం అట్లా చేసేవాళ్ళు. అయినా సరే నేను వాళ్ళు అడ్డుకోవడం వల్ల 2 రోజులు అయ్యే పని 10 రోజులు అయ్యేది, పని మాత్రం ఆపేవాడిని కాదు. అట్లాగా చేయడం జరిగింది. సరే అయిపోయింది. కానీ ఈ క్రమంలో నా మీద కేసులు పెట్టడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, కానీ ఎక్కడ ఆయన ఖండించలా. వాళ్ళ మనుషులు ఎమ్మెల్యే గారి పేర్లు చెప్పుకున్న వాళ్ళే నా మీద కేసులు పెట్టడం జరిగింది. అధికార పార్టీలో ఉన్న ఒక సర్పంచ్ని సేమ్ పార్టీలో ఉన్న వ్యక్తి సేమ్ పార్టీలో ఉన్న సర్పంచ్ మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే నా పక్కన తిరిగే నా మనుషుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరన్నా చిన్న చిత్తగా ఏమన్నా పొరపాట్లు అవి జరిగితే మాట్లాడి సర్ది చెప్పాల్సిన పోలీస్ వ్యవస్థలో కూడా వీళ్ళు దూరి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది. అట్లా నా మీద అయితేనేమి, నా మనుషుల మీద అయితేనేమి, మా కుర్రోళ్ళ మీద అయితేనేమి కేసులు పెట్టి వేధించడం జరుగుతుంది. అది ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం చాలాసార్లు. సార్ ఇట్లా జరుగుతుంది, మనకి బొమ్మలూరులో మా గ్రామంలో వైఎస్ఆర్సీపీకి యార్లగడ్డ వెంకటరావు గారు పోటీ చేసినాడు, 550 మెజార్టీ వచ్చింది టీడీపీ మీద. సో మెజార్టీ వచ్చిన గ్రామం అది, దయచేసి మీరు కలగ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ చీలుకలు వచ్చేసినాయి, ఇదే పెరిగితే రేపు ఎలక్షన్ టైంలో ఇబ్బంది అవుద్ది, నా హయాంలో మా పార్టీకి మైనస్ రాకూడదని నాకు చిన్న కోరిక అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా నేను చాలా విషయాల్లో చెప్పాను. ఎమ్మెల్యే గారు పిఏకి వాళ్ళ అనుచరులు కూడా, లీడ్ చేసే అనుచరులు కూడా నేను చాలాసార్లు వాళ్ళకి విన్నవించడం జరిగింది. కానీ ఎవరూ పట్టించుకోవాలా, వాళ్ళ మనుషులకే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాకు ఏ పనులు జరగవు, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే మాకు ఏ పనులు జరగవు. మాకు పంచాయతీ సర్పంచ్కి ఈఓ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆ ఈఓ సర్పంచ్నే ఫాలో అవ్వాలి, సర్పంచ్ ఆ ఆదేశాలను అమలు చేయాలి. కానీ చివరికి ఈఓ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే మనుషులు చెప్పు చేతలో ఉన్నారు తప్ప మాకు ఏ రోజు ఏ రకంగా కూడా కోఆపరేట్ చేయాలి. పైగా నేను సర్పంచ్గా ఎక్కినప్పుడు మా పంచాయతీ 8 నెలలు మైనస్లో ఉంది. దాన్ని నేను ఖర్చులు తగ్గించుకుంటూ 4 నెలలకు ఇప్పుడు తగ్గించా. ఇంకా
4 నెలలు కూడా నేను దిగిపోయే లోపు ప్లస్ మైనస్లో ఉన్న పంచాయతీని ప్లస్ చేస్తా. అది నా వరకు నేను చేసుకుంటా. కానీ నాకు ఏ రకమైన సహాయ సహకారాలు ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీపీ నిధులు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి అయితే అసలు ఏ గ్రాంట్స్ లేవు. అట్లా అయినా సరే నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. అయితే ఈ కేసులతో వేధించడం మాకు ఇబ్బంది కలిగించింది. అసలు మేము అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా మాకు అర్థం కాల. ఈలోపు మాకు యార్లగడ్డ వెంకటరావు గారు మళ్ళీ యాక్టివ్గా రావడం జరిగింది. ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి మేము అందరం వెళ్ళడం జరిగింది. ఆయన అప్పటికి పార్టీ మారతారన్న విషయం కూడా మాకు తెలియదు. మేము కూడా మారాలన్న ఆలోచన మాకు లేదు. ఆయనతో పాటు సరే వద్దనుకున్న వాళ్ళని పట్టుకొని వేలాడతాం ఎందుకు, కావాలి మీరు నాతో ఉండండి, నాకు మీరు కావాలి, మిమ్మల్ని ఎప్పుడు వదులుకోను, నేను అనుకున్న వ్యక్తి కావాలా, వద్దు అని మనం లెక్క చేయని వ్యక్తి కావాలని మేము నిర్ణయించుకుంటే నాకు కావాలన్న వ్యక్తే బెటర్ అనిపించింది. అందుగురించే మేము సీఎం మినిస్టర్లు ఆ రేంజ్ స్థాయి నాయకులు కాదు. మేము నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరకే మా పరిధి, మా లిమిట్. మేము ఏదన్నా సరే మా మంచి చెడు చూడాల్సింది కూడా ఎమ్మెల్యే గారే. సో మన రేంజ్ ఎక్కడి వరకే కాబట్టి ఇంతో మంచిగా ఉంటే చాలు. రేపు ఎప్పుడన్నా మిగతా రిమైనింగ్ 2 years 2 సంవత్సరాల్లోనన్నా మన గ్రామానికి ఏదన్నా మంచి చెడు జరుగుద్దనే ఉద్దేశంతో వద్దనుకున్న వాళ్ళతో వద్దనుకున్నాము, కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి కావాలని వెళ్ళాము. ఆ రకంగా మేము పార్టీ మారేమే తప్ప పార్టీ మీద వ్యతిరేకతతోనో లేకపోతే ఆయన మాకేదన్నా చేయడం ఆస్థానం చేయడం వాటి వల్ల ఇది కాదు. మానసికంగా మమ్మల్ని చాలా రకాలుగా మా పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వేరే పార్టీ నుంచి వచ్చి మమ్మల్ని మానసికంగా వేధించడం, కేసులు పెట్టడం వల్లనే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసేసి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అది కూడా యార్లగడ్డ వెంకటరావు గారు అనే వ్యక్తికి అవమానాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. మా నాయకుడికి ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మేము ఎందుకు ఉండాలి, ఆయనకి లేని స్థానం మాకెందుకు ఇక్కడ అనే ఉద్దేశంతో మాకు గుర్తింపు గౌరవం లేని చోట మేము ఎమ్మడలేకపోయాం. ఆ రకంగా మేము పార్టీ మారాల్సి వచ్చింది. మీ పార్టీలోనే వ్యతిరేకత ఫుల్గా కనిపిస్తుంది. అలానే మీరు పార్టీ కూడా మారారు, అది ఆపోజిట్ పార్టీకి. ఇప్పుడు మీ గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఎలా చేయగలిగారు? చెప్పాను కదా, మనకి ఎమ్మెల్యే గారు మా పార్టీలోకి రావడం జరిగిన తర్వాత మాకు ఏ రకమైన గుర్తింపు గౌరవం దక్కట్లేదు. ప్రతిదానిలో వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టడం ఇది జరిగింది. దానికి మేమేం చేసామంటే నన్ను గెలిపించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొంతమంది గ్రామంలో ఆల్మోస్ట్ 30% నన్ను గెలిపించారు. మరి వాళ్ళు అరే ఇలాంటి వాడినా మనం గెలిపించుకున్నాము, ఏమి చేతగాని వాడినా అని అనుకోకూడదు కదా. అనుకోకూడదు కాబట్టి నేను మెదలకుండా కూర్చుంటే పనులు ఏదో చెయ్యాలి కదా. అందుగురించి నేనేం చేశాను, ఓకే మనకి ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్లో ఒక డోర్ క్లోజ్ అయిపోతే ఇంకో డోర్ ఓపెన్గా ఉంటుంది. అది మనం వెతుక్కోవాలి, ఏ డోర్ అనేది మనం వెతుక్కోవాలి. అలాగే నేనేం చేశాను, ఓకే నాకు ఇటువైపు నుంచి అవకాశం లేదు, ఇటువైపు నుంచి నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. అలాంటప్పుడు నేను మామూలుగా కూర్చుంటే రేపు నాకు ఓటేసేవాడు ఇబ్బంది పడతాడు, వాడు కాలు ఎగరేసుకోవాలి. మా గట్టోడికి ఓటేసేవారని కాలు ఎగరేసుకున్నాడు తిరగాలి. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే మా గ్రామంలో దీపక్ నెక్స్ట్ జెన్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉందండి. ఆ ఫ్యాక్టరీ ఎండి అడుసుమిల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మాకు సిఎస్ఆర్ అనేది ఉంటుంది ఒకటి, ఏ కంపెనీకైనా సిఎస్ఆర్ అనేది ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. దాని నిమిత్తం 2% ఆ దగ్గరలో ఉన్న విలేజెస్కి ఆయన, మా విలేజ్ అని కదా ఎక్కడైనా సరే 2% ఆయన ఖర్చు పెట్టాలి. దాని ప్రకారం మేము అవన్నీ ఆ రూల్స్ మేము మాట్లాడాల. మేము ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మాకు ఎలా కావాలి, అది కావాలి, ఏది అడిగినా సరే 2 నిమిషం మాట్లాడకుండా అబ్బా ఇప్పుడు కాదులే అబ్బా తర్వాత చూద్దామనో లేకపోతే మొన్న దానికే ఖర్చు పెట్టాం కానీ ఏం మాట్లాడరు. ఏది కావాలని ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే చేద్దాం, రెండో మాట ఉండదు, ఒకటే సింగిల్ వర్డ్ చేద్దాం, దానికి కావాల్సినవి ఏమిటో అనేది వీళ్ళతో మాట్లాడనని వాళ్ళలో ఒక మనిషికి అప్ చెప్పేవాళ్ళు. దాని ప్రకారం నేను ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. బరెల్ గ్రౌండ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇంకా కొన్ని ఇంకా చాలా విషయాల్లో మీకు చెప్పొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే నేను ఏమేమి చేయించానని చూపిస్తాను. వాటిలో 60% నాకు ఆయన సహాయ సహకారాలు అందించారు, ఇక మీదట కూడా చేస్తారు. సార్ చెప్పండి, ఈ భవనం చూస్తుంటే రీసెంట్గా కట్టిన దానిలా కనిపిస్తుంది, ఇది మీరు చేసారా? కాదండి, ఇది యాక్చువల్గా ఇది ఒక 20-25 years బ్యాక్ కన్స్ట్రక్షన్ జరిగింది. కాకపోతే కాలక్రమేణా దీన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇది మీకు అట్లా అనిపించి ఉంటుంది. అది పాత బిల్డింగ్లా. అయితే మేము వచ్చిన తర్వాత ఏం చేసామంటే మాకు ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు లేవు నిధుల పరంగా. సో మేమేం చేసామంటే మాకు ఇక్కడ దగ్గరలో స్పాన్సర్గా ఫ్యాక్టరీ నుంచి స్పాన్సర్ ఉండడం వల్ల సిఎస్ఆర్ నిధుల కింద మేము దీన్ని ఏం చేసాము, రెన్యూవేషన్ చేసామండి. ఎందుకంటే చంటి పిల్లలు కదా, ఇక్కడికి వచ్చే స్కూల్లో చదివే వాళ్ళందరూ చంటి పిల్లలు కాబట్టి
కాబట్టి వాళ్ళకి కొంచెం హైజెనిక్గా ఉండాలి, శానిటైజేషన్ కూడా కొంచెం నీట్గా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తం పెయింట్ వేయించడం, టైల్స్ వేయించడం, లోపల కూడా కరెంట్ సప్లై, ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ అట్లాంటివి చేయించడం, అట్లా కొంచెం ప్లే స్కూల్ టైప్లో, కార్పొరేట్ ప్లే స్కూల్ టైప్లో అంత రిచ్గా కాకపోయినా ఇంచుమించు దానికి రీచ్ అయ్యామండి. అభివృద్ధిలో భాగంగా ఇదొకటండి, దాదాపుగా హిందూ శ్మశానం, బరెల్ గ్రౌండ్ అంటారు, హిందూ శ్మశానం గోడ ఇది. దీనికి దాదాపుగా ఒక 20 లక్షలు ఖర్చు అయింది. ఇది ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక స్పాన్సర్, ఒక ఫ్యాక్టరీ ఆయన ఉన్నారు కదా, ఆ ఫ్యాక్టరీ అయిన దీపక్ నెక్స్జెన్ ఫ్యాక్టరీ అని చెప్పి మా గ్రామంలో ఒక ఇండస్ట్రీ ఉందండి. ఆ ఇండస్ట్రీలో ఆయన్ని మేము సిఎస్ఆర్ నిధుల కింద ఇది అడిగితే ఈ దగ్గరగా ఒక 4 ఎకరాల దాకా ఇది ఉంటుంది. దానికి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఆయనే కట్టించారు. ఇది ఎప్పటి నుంచో నాకు తెలిసి ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి, ఈ ఊరు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇక్కడ శ్మశానం గోడకి రోడ్డు మీద కాలుస్తున్నట్టు ఉండేది, బాడీస్ని కానీ కానీ ఖననం చేస్తున్నట్టు ఉండేది. ఎవరన్నా ఆడపిల్లలు కానీ ఎవరన్నా చిన్నపిల్లలు కాలేజీలు కట్టేటళ్ళని భయపడేవాళ్ళు. దాని దృష్టిలో పెట్టుకుని మేము ఫ్యాక్టరీ అని అడిగితే మాకు వెంటనే స్పందించి మాకు ఇది కట్టారు. దాదాపుగా 20 లక్షల పైనే దీనికి పెట్టిన ఖర్చు. సో కాంపౌండ్ వాళ్ళు కట్టేయడం వల్ల ఇది కొంచెం ఇప్పుడు హై సెక్యూర్ కానీ చక్కగా నీట్గా బాగుందండి. మా గ్రామంలో అభివృద్ధిలో భాగంగా ఇది కూడా ఇది. దీనికి ఎటువంటి గవర్నమెంట్ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ లేవు, ఓన్లీ మాకు స్పాన్సర్ ద్వారా కట్టించిన గోడ అండి ఇది. ఇది వచ్చేసి రైతు భరోసా కేంద్రం అండి. ఇది కూడా ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా కారణాలు ఏమైనా కానీ 2 సంవత్సరాల పైన అవుతుందండి, బిల్స్ తెలీదు ఏమో తెలీదు. ఇది రైతు భరోసా కేంద్రం, ఇది వచ్చి హాస్పిటల్ అండి. ఈ 2 కలిపి ఒకళ్ళే చేస్తున్నారు. మామూలుగా అన్నీ బాగుంటాయి, వాటికి అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా అయ్యేది. కానీ టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే నిధులు, బడ్జెట్ దేనివల్ల అన్నా కానీ ఇది ప్రస్తుతానికి ఈ కండిషన్ ఉంది. ఇది వచ్చి హాస్పిటల్, ఇది వచ్చి రైతు భరోసా కేంద్రం అండి. ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉండేదండి, హాస్పిటల్ బిల్డింగు. అయితే మనకు రోడ్ ఎక్స్టెన్షన్లో, రోడ్డు వైడింగ్లో ఈ బిల్డింగ్ని మొత్తం పూర్తిగా తీసేయడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు 2 బిల్డింగ్లో ఉంటున్నారు, స్టాఫ్, మెడికల్ స్టాఫ్ అంతా 2 బిల్డింగ్లో ఉంటున్నారు. ఎందుకంటే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి 2 బిల్డింగ్లు ఉంటున్నారు. నేను గెలిచిన వెంటనే గడప గడప అనే ఉద్దేశంతో నేను తిరగడం వలన ఈ మెడికల్ సిబ్బంది ఏం చేశారంటే, మాకు కోవిడ్ టైంలో మాకు ఎవరో రెంట్ బిల్డింగ్ ఇవ్వట్లేదండి, మాకు బిల్డింగ్ కావాలి ఏదన్నా అంటే ఎవరు ఇవ్వట్లా, కోవిడ్ టైంలో ఎవరు బిల్డింగ్ ఇవ్వట్లా. దానివల్ల నేనేం చేశానంటే ఉన్న బిల్డింగ్నే బాగు చేసి దాదాపుగా 3 లక్షలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ని బాగు చేసి చేయడం వల్ల ఈరోజు ఈ కండిషన్లో ఉన్నారు. ఒక బూత్ బంగ్లా, ఒక ఎందుకు పనికిరాని బూత్ బంగ్లా ఈ కండిషన్లో ఉందండి. అయితే అప్పుడు నన్ను విభేదించిన వాళ్ళే ఈరోజు ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ అనే కార్యక్రమం పెడితే దాన్ని కూడా దీనిలోనే ఒక రూమ్ కేటాయించాం, పాల కేంద్రం. ఆ రోజు ఎవరైతే వద్దన్నారో ఈరోజు 2 నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మీకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీనికి దగ్గర 3 లక్షలు ఖర్చు పెట్టాం. ఈ రోజు వరకు కూడా రూపాయి రానివ్వాల కొంతమంది. ఇది సీసీ రోడ్లు అండి. అంటే ఎట్లాంటి గ్రామంలో మిగతావి చాలా ఉన్నాయి, అట్లాంటివి కూడా మేము సీసీ రోడ్లు ఎప్పటి నుంచో, అంటే ఇంతకుముందు వేసినట్లు మిగిలిపోయినవన్నీ ఒక 5-6 రోడ్లు ఉన్నాయండి. 5-6 రోడ్లు కలిపి మేము సీసీ రోడ్లు కూడా మేము వేయించామండి. దీనికి మాత్రం ఎమ్మెల్యే నిధులు గడపకి తిరిగినప్పుడు సచివాలయానికి 20 లక్షలు కేటాయించారు సీఎం గారు. ఆ నిధులతో వేయించినవి ఇవి పట్టుబట్టి వేయించుకున్నాం మేము. యాక్చువల్గా ఆయన గడప ఆపేశారు. మా టైంలో ఆపేసినట్టయితే మాకు ఇవి కూడా అయ్యేవి కాదు, మేము కావాలని వేయించుకున్నామండి ఇవి. అది ఎట్లాంటి సీసీ రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి గ్రామంలో. ఇది మీకు ఇందాక చెప్పాను కదా సార్, మా గ్రామంలో దీపక్ నెక్స్ట్ జెన్
దీపక్ నెక్స్జెన్ అనే కంపెనీ. ఈ మ్యాక్సిమం మా గ్రామంలో చాలా వరకు పనులన్నీ ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి కానీ మాకు నిధులు రాకపోతే ఈ కంపెనీ ఎండీ గారిని సుబ్రహ్మణ్యం గారిని నడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారిని అడుగుతాం మేము. ఆయన రెండో మాట కాదు అనుకోకుండా వెంటనే చేసి పెడతారు. అట్లాగే ఈ కంపెనీ స్పాన్సర్తోని వాటర్ ప్లాంట్ అండి, నిరంతరం 24 hours 24 గంటలు మినరల్ వాటర్ ఎవరికి కావాలని వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి. ఇది వాళ్ళ స్పాన్సరింగ్తో చేస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ అండి ఇది. దాని తర్వాత అది వచ్చేసి అంగన్వాడీ స్కూల్ అండి. అది ఆ అంగన్వాడీ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది మాకు మొత్తం మా గ్రామానికి వచ్చి 3 అంగన్వాడీ స్కూల్స్ అండి. 2 మేము రెన్యువేషన్ చేసి డెవలప్ చేసాం, ఒకటేమో కొత్తగా శాంక్షన్ అయింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. ఇది ఒకటండి. ఇది ప్రభుత్వ నిధులతోనే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గవర్నమెంట్ తరఫున నాడు నేడు కింద ఈ స్కూల్ పెట్టడం జరిగింది. మా గ్రామంలో అప్పుడు నాడు నేడు పథకం వచ్చినప్పుడు 3 స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్స్లో ఈ స్కూల్కి మేము సెలెక్ట్ చేసాము. అంటే ఆ 2 స్కూల్స్ కూడా దీనిలో మర్జ్ అయిపోవడం వల్ల ఈ స్కూల్కి మేము నాడు నేడు కింద పెట్టాము. టోటల్గా చిన్నపిల్లలకి సంబంధించిన కార్పొరేట్ స్టైల్లో వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ టైల్స్ ఫ్లోరింగ్ కానీ బెంచెస్ కానీ ఎవ్రీథింగ్ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది స్పాన్సర్ చెక్ కింద. నాడు నేడు కింద ఈ స్కూల్ని దీన్ని మేము చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మా గ్రామానికి సంబంధించి జగనన్న కాలనీ అండి. సెంటున్నర స్థలంలో 240 ఫ్లాట్ల దాకా వచ్చింది దాదాపుగా. ఆ 240 ఫ్లాట్లో కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఏమో ఫెసిలిటీస్ వల్లనో దేనివల్లనో కానీ కొన్ని ఆగినాయి. ఏదేమైనా మా తరఫున యాజ్ ఫర్ సర్పంచ్గా నా తరఫున నేను చేసిన పని ఏంటంటే, ఆ రోజు కన్స్ట్రక్షన్కి కుదరకపోవడం వల్ల, పరిస్థితులు బాగోపోవడం వల్ల అసలు ఏ ట్రాలీ కానీ ట్రక్ కానీ వెళ్ళకపోతే నేను వెంటనే గ్రావెల్ రోడ్డు వేయించడం, డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కరెంట్ లైన్స్ వేయించడం, తర్వాత బోరు అంటే కన్స్ట్రక్షన్ ఏదన్నా జరగాలంటే కంపల్సరీగా మనకు వాటర్ కావాలి. వాటర్ లేకోకుండా సిమెంట్ పని అనేది జరగదు. అందుకనే నేను ఒత్తిడి చేసి బోర్లు వేయించడం ఏదన్నా కానీ కొంచెం మా ఒత్తిడి వల్ల కొంచెం ఇంత స్పీడ్గా జరగడం అనేది మాకు ఒక సంతోషకరంగా ఉంది. ఆల్మోస్ట్ 80% ఇళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. ఇంకేనో సెంటిమెంటల్ వీటి వల్ల చాలామంది గృహప్రవేశం చేయలేదు, కానీ వాళ్ళ పండుగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి వెళ్ళిన తర్వాత చాలామంది గృహప్రవేశం కూడా చేస్తారు. నేను ఇవే కాకుండా ఈ నిర్మాణాలు ఇవే కాకుండా గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా, లేకపోతే ఎవరికైనా ఇల్లు కాలిపోయినా, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా సరే ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే చేసి పెడతారు. ఆ కోణంలో నేను స్పాన్సర్స్ ద్వారా నేను చేయించుకున్నాను తప్ప ఎమ్మెల్యే నిధులు కానీ, ఎంపీపీ నిధులు కానీ, ప్రభుత్వ గ్రాంట్లు కానీ వీటి వల్ల నేను ఎంతవరకు ఒక్క రూపాయి కూడా చేయలే. మేము కూడా చూసాం, గ్రామంలో చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కానీ దీనికి ఏమైనా మీకు గుర్తింపు కలిగిందా? జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు నేను గెలిచిన 2.5 సంవత్సరాల్లోనే సాధించాం. అంటే అది నా ఒక్కడదని నేను చెప్పలేను. సమిష్టి కృషి, గ్రామస్తులు అవ్వచ్చు, పంచాయతీ బోర్డు మెంబర్స్ అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, అందరూ సమిష్టి కృషితోనే ఏదైనా వస్తుంది, ఒకటి వల్ల ఏది రాదు. ఉత్తమ పంచాయతీ అవార్డు జిల్లా స్థాయిలో సాధించాం. మండల స్థాయిలో 4 అవార్డులు సాధించాం. మండలం స్థాయిలో కూడా ఇస్తారు 4 అవార్డులు. జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించాం. కానీ ఇంత నేను గ్రేట్ అచీవ్మెంట్ చేశానని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో విషయం మీద ఆయన నాకు కొంచెం క్లాస్ పీకారు. అంటే నాకు ప్రతి చోట కూడా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి, కానీ నేను చేసిన పనిలో నన్ను అప్రిషియేట్ చేసింది మాత్రం చాలా తక్కువ. అంటే నా మనుషులు కాకుండా నేను అనేది హైర్ అఫీషియల్స్ నియోజకవర్గ స్థాయిలో కానీ అదే ఇంకోళ్ళు అయితే ఈరోజు నేను సాధించిన ఘనతకి పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ఇదే సెలబ్రేషన్సే జరిగేవి. కానీ అలా ఏం జరగల. సరే మన బ్యాడ్ లక్, కానీ నేను సాధించింది అయితే చరిత్రలో అయితే నిలబడిపోద్ది కదా. మా గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు జిల్లా స్థాయిలో కలెక్టర్ కె రాజాబాబు గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. నేను ఈఓ గారు ప్రసాద్ గారు వెళ్ళి అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పనులు వాళ్ళు వచ్చి సెంట్రల్ టీం వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. స్టేట్ లెవెల్లోనో లేకపోతే నియోజకవర్గ స్థాయిలోనో వాళ్ళు వచ్చి రికమెండేషన్లతోనో చేసుకున్నది కాదు. నరేంద్ర మోడీ గారు పంచాయతీ రాజ్ దాని నుంచి మహాత్మా గాంధీ గ్రామీణ పంచాయతీ రాజ్ నుంచి సెంట్రల్ టీం వాళ్ళు వచ్చి ప్రతిదీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసుకొని ప్రతిదీ చూసి మనకు ఉత్తమ పంచాయతీ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. వచ్చే వరకు కూడా మాకు తెలియదు. రీసెంట్గా మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో
ఎవరు గెలవబోతున్నారు? పార్టీలు ఏం గెలుస్తాయి అని అంత పెద్ద జడ్జిమెంట్ నేనైతే ఇవ్వలేను, కానీ నా స్థాయి కూడా అది కాదు. కాకపోతే యార్లగడ్డ వెంకటరావు గారు అనే వ్యక్తి మాత్రం అఖండ మెజార్టీతో గెలుస్తారు, అది మాత్రం పక్క. మీరు ఏ సందులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ నియోజకవర్గం కాదు స్టేట్ లెవెల్లో మీరు ఈ ప్రశ్న ఎక్కడ అడిగినా చెప్పేది గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటే అవతల వ్యక్తి ఎవరన్నామని మాకు అనవసరం. యార్లగడ్డ వెంకటరావు గారు అఖండ మెజార్టీతో ఈసారి గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మినిస్టర్గా ఒకవేళ ఆయన పోటీ చేసిన గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే మినిస్టర్గా వచ్చినా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదండి. ఓకే. ఎందుకంటే దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, గ్రామ స్థాయిలో గడప గడపే తెల్లారు లెగిస్తే గడప గడపకే టచ్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సర్పంచే. పార్టీలతో సంబంధం ఉండదు, వర్గాలతో సంబంధం ఉండదు, కులాలతో సంబంధం ఉంది. సర్పంచ్ అట్లా వెళ్తే ప్రతి ఒక్కళ్ళు గౌరవించడంలో కానీ, సమస్యలు చెప్పడంలో కానీ, బాగున్నారంట మంచి చెడు మాట్లాడటం కానీ జరిగేది ఒక్క సర్పంచ్కి. ఆ సర్పంచ్ని నిర్లక్ష్యం చేస్తే నీకు ఇంకా వర్క్ చేసేది ఎవరు? నీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. ఒకటి. రెండోది వచ్చేసి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేసరికి సర్పంచులను నిర్లక్ష్యం చేశారు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు, నాయకులను నిర్లక్ష్యం చేశారు. త్రూ వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్, సీఎం మధ్యలో ఇంకెవరూ లేరు. మరి రేపు ఓట్లు వాళ్ళైతే వేయించలేరు, వాళ్ళకి కొన్ని పర్సనల్ ఎజెండా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారు తప్ప మనకి ఇదేదో చేశారు కాబట్టి ఇది చేద్దాం అనేది ఏం చేయరు. సో ఈ టైప్ ఆఫ్ నేచర్లో వెళ్తే మాత్రం ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ప్రభుత్వం నెలకొల్పలేదు. అందుకనే మాకు ఈసారి ఏంటంటే కనీసం మా సర్పంచులకి గౌరవం ఇచ్చి మేమేదో సాధిద్దాం, మేమేదో చేద్దామని మేము ఫస్ట్ గెలిచిన మేము గ్రామానికి వచ్చాము. అలాంటప్పుడు మమ్మల్ని చేసుకొని ఇవ్వాలి. ఆ పనులు కానీ, ఆ అధికారాలు కానీ ఏదన్నా కానీ మమ్మల్ని చేసుకొని ఇవ్వకుండా మా అధికారాలు కట్ చేసి, మా నిధులు కట్ చేసేసి అన్నీ చేస్తే ఇంక మేమేం చేస్తాం? రేపటి రోజున ఇంకొకరికి మద్దతు ఇవ్వలేం, పోనీ మాకే మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళి మాకు చేయండి అని అడగలేం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలని మాత్రం ఏ సర్పంచ్ అనుకోవడని నా అభిప్రాయం. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకటరావు గారు గెలుస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావాలనే కోరుకున్నాం, ఎందుకంటే ఈ గవర్నమెంట్ని చూసాము, మాకు అంతగా ఏమీ అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఎంతసేపు డబ్బులు పంచడమే తప్ప డెవలప్మెంట్ అనేది కనిపించట్లా. కనీసం టీడీపీ అన్నా ఏదన్నా చేస్తుందన్న చిన్న హోప్తో మేము ఆ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా యార్లగడ్డ వెంకటరావు గారు మాత్రం అఖండ మెజార్టీతో రేపు శాసనసభలోకి ఆయన అడుగుపెట్టడం పక్కా గ్యారంటీ. చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏదైనా చెప్పదలు? ఒకటే చెప్తున్నాను, నేను ఆశించిన స్థాయిలో ఈ 3 సంవత్సరాల్లో నేను చేయలేకపోయినా రేపు యార్లగడ్డ వెంకటరావు గారి సహాయ సహకారాలతో డెఫినెట్గా ఇంకా నాకు 2 సంవత్సరాల టైం ఉంది. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ కాళ్ళు రగరేసుకొని తిరిగేటట్టు, ఇలాంటి వాడికి మేము ఒక ఓటేసాము, గెలిపించాము, ఈడ్రా సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలరా అనేటట్టు కాళ్ళు రగరేసుకొని తిరిగేటట్టుగా నేను ఆ 2 సంవత్సరాల్లో చూపిస్తానని మాత్రం నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నా. నాకున్న ఆ 2 సంవత్సరాలు విలువైన సమయం. ఆ 2 సంవత్సరాల్లో నేనేం చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేనేమి చూపించగలగాలి అనేది మాత్రం నేను 100% చూపిస్తాను. మళ్ళీ నాకు అవకాశం వస్తే మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తాను. నేను ఇది చేసేనని చూపించి మీ దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతాను అనేది మాత్రం నేను ఖరాఖండిగా మాత్రం చెప్తున్నాను. ఓకే సార్, మీరు రాబో కాలంలో ఎలాంటి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అండి. మీ ఛానల్ 3 వారు కూడా నన్ను వెతుక్కుంటూ, నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను అని వెతుక్కుంటూ వచ్చి మరీ ఇంత ఊరంతా గ్రామం అంతా తిరిగి ఈ ఫుటేజ్ తీయడం కానీ ఇవన్నీ కవర్ చేయడం కానీ చేసి నేను అందరికీ చెప్పలేకపోవచ్చు, కానీ మీ ఛానల్ 3 ద్వారా చాలామందికి ఇది రీచ్ అవ్వచ్చు. సో నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టీం, మీకు మీ టీంకి థ్యాంక్ యూ.